హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ జోన్ ఛానల్. ఈరోజు మనం ఎయిర్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం. ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా మనకి వివిధ రకాల జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లలో కావాల్సినటువంటి హ్యాండీమ్యాన్ కావచ్చు, జూనియర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధిత పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండానే అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా మన క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాసెస్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, తదితర వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా నోటిఫికేషన్ గమనించినట్టయితే మనకి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీసెస్ సంబంధించినటువంటి పోస్టులు అయితే 5 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి వేకెన్సీస్ 22 ఉన్నాయి. జూనియర్ కస్టమర్ సర్వీస్ సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చేసి 14 వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. హ్యాండీమ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ వీటికి సంబంధించినటువంటి పోస్టులు 36 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పైన 3 పోస్టులకు అయితే మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి March 9th నాడు కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండీ ఉమెన్ సంబంధించినటువంటి పోస్టులకి 11th March నాడు 9:30 నుంచి 12:30 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హ్యాండీ మ్యాన్ కావచ్చు, హ్యాండీ ఉమెన్కి సంబంధించినటువంటి పోస్టులకి పీఈటీ అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి జాబ్ వేకెన్సీస్. దీంతోపాటు విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా జాబ్ వేకెన్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా మనకి 13 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి హ్యాండీ మ్యాన్ కావచ్చు, హ్యాండీ ఉమెన్ కావచ్చు, ఇవన్నీ 10th క్లాస్ ఎడ్యుకేషన్ తోటి అప్లై చేసుకున్నటువంటి జాబ్స్. మిగతాయి మాత్రం మనం ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్లో. ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సిఎన్ఎస్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఇన్ టెక్నికల్ బిల్డింగ్, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్ సంబంధించినటువంటి ప్లేస్లో మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో మనకి ఎయిర్పోర్ట్లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సంబంధించినటువంటి సంస్థ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇది మేజర్గా ఎయిర్పోర్ట్లలో కావాల్సినటువంటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ర్యాంప్ సర్వీసెస్ కావచ్చు, ప్యాసింజర్ అండ్ బ్యాగేజ్ సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు, కార్గో హ్యాండ్లింగ్ అండ్ క్యాబిన్ క్లీనింగ్ సంబంధించినటువంటి సర్వీసెస్ అయితే చేయడం జరుగుతుంది. వీరి యొక్క సేవలు అనేవి మనకి దేశంలోని 82 అంటే 82 పైగా ఎయిర్పోర్ట్లలో మనకి ఈ సేవలను అందించడం జరుగుతూ ఉంది వీరు. ఒక జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీసెస్ సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 9 years అనేది చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే శాలరీ గమనించినట్టయితే మనకి 29,760 రూపీస్ బేసిక్ పే స్కేల్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి జనరల్ వాళ్ళకి 35 years ఉంది, ఓబీసీ వాళ్ళకి 38 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 years వరకు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గమనించినట్టయితే మనకి డిగ్రీ ప్లస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఎయిర్లైన్ ఆర్ కార్గో ఎయిర్లైన్ టికెటింగ్ సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అలాగే హిందీ లాంగ్వేజ్లో ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పోస్టుకు సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే మనకి 24,960 రూపీస్గా మనకి బేసిక్ పే స్కేల్ ఉంది.
సో ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్. సో ఇక జూనియర్ కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే మనకి ఇంటర్మీడియట్ అర్హతతోటి మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎయిర్లైన్ అండ్ జిహెచ్ఏ కార్గో ఎయిర్లైన్ టికెటింగ్ సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించి శాలరీ గమనించినట్టయితే 21,270 రూపీస్ అయితే మనకు బేసిక్ పే ఉంది. అలాగే ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 28 ఇయర్స్. బీసీ వాళ్ళు వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 31 ఇయర్స్. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 33 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక హ్యాండీమ్యాన్ కావచ్చు, హ్యాండీ ఉమెన్ సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే మనకి 10th క్లాస్ తోటి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మస్ట్ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలనేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్లో, అంటే మన తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ మరియు హిందీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పోస్టుకు సాలరీ గమనించినట్టయితే మనకి 18,840 బేసిక్ పే స్కేమ్ మనకి నిర్ణయించడం జరిగింది. సో ఇక ఏజ్ లిమిట్ గమనించినట్టయితే జనరల్ క్యాండిడేట్స్ వారికి 28 ఇయర్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 33 ఇయర్స్ వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక ఈ జాబ్ రోల్ ఏంటి, హ్యాండీమ్యాన్ కావచ్చు, హ్యాండ్ ఉమెన్ సంబంధించినటువంటి జాబ్ రోల్ గమనించినట్టయితే మనకి ఇవి మనకి ఎయిర్పోర్ట్లలో హెల్పర్ డ్యూటీ పర్ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి టాస్క్ అయితే మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఎయిర్ క్రాఫ్ట్, అలాగే ట్రాలీస్ కావచ్చు, క్యాబిన్ క్లీనింగ్ కావచ్చు, అలాగే బ్యాగేజ్, కార్గో లోడింగ్ కావచ్చు, ఆఫ్ లోడింగ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డ్యూటీస్ అయితే మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. సో అలాగే ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వీల్ చైర్, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లు వాళ్ళకి కాబట్టి అటువంటి పీపుల్కి మనం అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా 3 షిఫ్ట్స్లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీక్లీ కూడా ఆన్ రొటేషన్ బేసిస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక దీనికి సంబంధించిన కెరీర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, అలాగే సిక్ లీవ్స్ ఉంటాయి, ఈపీఎఫ్ సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి హ్యాండీ ఉమెన్ సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, లేదంటే రన్నింగ్ కావచ్చు, ఇలాంటి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఫిజికల్ యాక్టివిటీతో కూడుకున్నటువంటి టాస్క్ ఉంటే కనుక కంపల్సరీ ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనకి 1 మార్చి నుంచి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ కూడా ఇవ్వడం జరిగింది. 500 రూపీస్ మనం డీడీ తీయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేరు మీద మనం డీడీ తీసేసి పేబుల్ ఎట్ ముంబై ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులో మనం డీడీ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మనం వెంట ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఎటువంటి ఫీ అయితే లేదు. రిమైనింగ్ మాత్రం 500 రూపీస్ డీడీ మాత్రం తీయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి ఫామ్తో 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మన స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, రిమైనింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అడ్రస్ ప్రూఫ్స్ కోసం సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇక లిస్ట్ అయితే ఉంటుంది ఏవేవి తీసుకెళ్ళాలనేది. సో ఇవన్నీ కంప్లీట్గా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్లోనే మనకి మన యొక్క ఫిల్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. ఈ డీటెయిల్స్ ఇక్కడ గమనించవచ్చు. మనం ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన పని లేదు. కింద ఫార్మాట్లో మాత్రం ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఆర్డర్స్ అని ఉంది. ఇక్కడ పేస్ట్ యువర్ రీసెంట్
కలర్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మన ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పొజిషన్స్ అప్లైడ్ ఫర్ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క బేసిక్ ప్రైమరీ డీటెయిల్స్ అనేటివి నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, అడ్రస్ ప్రూఫ్, ఇంకా అడ్రస్ కానీ ఇవన్నీ ఫిల్ చేసి మనం నీట్గా డ్యూలీ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అంటే ఏవైతే మన సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో, రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ మన యొక్క సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటిని ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడంటే మనకి ఇందాక చూసినట్టు 11th March నాడు మనం ఇంటర్వ్యూ వెళ్ళాల్సి ఉంటుంది. మనము తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో క్లియర్గా. హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్ సంబంధించినటువంటి పోస్టుల వాళ్ళకి 10th క్లాస్ సర్టిఫికేట్ కాబట్టి ఓన్లీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఒకటి సరిపోతుంది. రిమైనింగ్ జాబ్స్కి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంటర్మీడియట్ కావచ్చు, అలాగే డిగ్రీతో ఉన్నటువంటి జాబ్స్కి డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇది విశాఖ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంది. దాంట్లో వేకెన్సీస్ వచ్చేసి 13 వేకెన్సీస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. హ్యాండీమెన్ కావచ్చు, హ్యాండీ ఉమెన్ సంబంధించినటువంటి పోస్టులు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై. సో అప్లై చేసుకునేటప్పుడు 1-2 సార్లు మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.